హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి అనమాట. ఈ రేషన్ కార్డుల విషయంలో భారీగా మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయండి. మరి ఆ మార్పులు ఏంటి, రేషన్ కార్డులకి మనం అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ కొత్త రేషన్ కార్డులు మనకి రావాలంటే కనుక మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, మరి దీన్ని మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేసి పాత కార్డులు మళ్ళీ తీసేయడం అలాంటి విషయాలు ఏమైనా జరుగుతాయా అన్న దాని గురించి డీటెయిల్గా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ కాబోతున్నాయండి. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అని చెప్పడం జరిగిందండి. గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కానీ జారీ చేయడం కానీ జరగలేదు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత గల వారందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తాము అని చెప్పడం జరిగిందండి. కాకపోతే మరి ఇంతవరకు మరి మనకి కొత్త రేషన్ కార్డుల పైన ఇంకా క్లారిటీ అయితే రాలేదనమాట. మరి మనకి బడ్జెట్లో జరిగిన సమావేశాల్లో మరి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది మార్చిలోనే మొదలు పెడతాము అని చెప్పడం జరిగిందండి. అంతేకాదండి, ఈ యొక్క రేషన్ కార్డు అనేది స్మార్ట్ కార్డుతో డిజైన్ చేశామని కూడా చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన వారు, కొత్త దంపతులు, లేకపోతే మా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారనమాట. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతోంది. ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి చేసి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఈసారి రేషన్ దుకాణాలను మినీ మార్ట్లుగా మార్చే ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందండి. ఇందుకోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తున్నారు. రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు, మంచి నాణ్యత గల ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ మార్పులు జరగనున్నాయి. అంటే మన రేషన్ దుకాణాలని ఒక మినీ మార్ట్లాగా మార్చేసి దాంట్లో మనకి ఇప్పుడు వరకు రేషన్లో ఓన్లీ బియ్యము, పంచదార, అప్పుడప్పుడు కందిపప్పు మాత్రమే ఇస్తున్నారు కదండి. ఇప్పుడు అలా కాకుండా అన్ని రకాల నిత్యావసర వస్తువులు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొని వాటిని డైరెక్ట్గా మార్టుల్లో పెట్టి మరి పేదలకి, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ ధరలకి, మినిమం ధరలకి ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఇది చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చండి. నిజంగా మనకి ఇలాగా మినీ మార్ట్లాగా, సూపర్ మార్కెట్లాగా రేషన్ దుకాణాలను మార్చితే కనుక ప్రతి పేదవాడికి కూడా మరి మంచి తక్కువ ధరలోకి నాణ్యమైన